గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఆ మహిళా అధికారిని రేవంత్ సర్కార్ కావాలని పక్కన పెట్టిందా? ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న లేడీ ఆఫీసర్ లూప్ లైన్ పోస్టులకి ఎందుకు పరిమితమవుతున్నారు? బౌన్స్ బ్యాక్ అవుతుందనుకున్న ఆ అధికారిని వచ్చినట్లే వచ్చి ఆ కీలక శాఖ నుండి ఎందుకు ఉద్వాసనకు గురయ్యారు? తెలంగాణ బ్యూరోక్రాట్లలో అసలు ఆమె వ్యవహారం ఎందుకంత చర్చనీయాంశంగా మారింది? స్మితా సబర్వాల్ తెలంగాణ ఐఏఎస్లలో ఈ పేరు ప్రత్యేకంగా వినబడుతుంది. గడిచిన బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారినీయమై అప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఎవరికీ లేనంత ప్రాధాన్యత ఒక్క స్మితా సబర్వాల్ దక్కించుకుంది. సీఎంఓలో ముఖ్యమంత్రి సెక్రటరీగా చక్రం తిప్పిన స్మితా సబర్వాల్ ఇప్పుడు పూర్తిగా లూప్ లైన్ లో అప్రాధాన్యత గల పోస్టుకు పరిమితమయ్యారు. మొన్నటి వరకు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ రేవంత్ సర్కార్ ఏర్పడగానే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగారు. ఆ తర్వాత ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేశారు. 2 నెలల క్రితం టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక శాఖను అప్పగించారు. వచ్చే నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల బాధ్యతను ఆమెకు అప్పగించారు. స్మితా సబర్వాల్ తిరిగి పూర్వపు ప్రాధాన్యతను పొందబోతోందని అందరూ భావించారు. కానీ ఆమె తనకు తాను వివాదాస్పద చర్యలతో తిరిగి పాత పోస్ట్ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా పంపించింది ప్రభుత్వం. కంచిగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్టులను రీపోస్ట్ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆమెకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులకు పూర్తిగా సహకారం అందించానని చెప్తూనే తనలాగే 2000 మంది రీపోస్ట్ చేశారని, ట్వీట్ చేశారని, మరి వారిపైన కూడా చర్యలు తీసుకుంటారా అని ట్వీట్ చేశారు. ఇది రేవంత్ సర్కార్ కు తీవ్రంగా కోపం తెప్పించింది. దీంతో ఇటీవల జరిగిన బదిలీల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను అప్రాధాన్యత గల పోస్టుకు బదిలీ చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ బదిలీ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ స్పందించారు. భగవద్గీతలోని కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన శ్లోకాన్ని ఉటంకిస్తూ ఆమె తన పోస్టును ప్రారంభించారు. పర్యాటక శాఖలో 4 నెలలు పనిచేశానని, అత్యుత్తమంగా సేవలందించేందుకు ప్రయత్నించానని చెప్పారు. హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఒక గ్లోబల్ ఈవెంట్ కు అవసరమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పునాది వేశానని, ఇది అనేక అవకాశాలకు తలుపులు తీస్తుందని విశ్వసిస్తున్నాను అన్నట్టు ఎక్స్ లో పోస్ట్ చేశారు. స్మితా సబర్వాల్ చేసిన ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మిగతా ఐఏఎస్లతో పోలిస్తే స్మితా సబర్వాల్ చాలా అగ్రెసివ్ గా ఉంటారన్న ప్రచారం ఉంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ హోదాలో తమకంటూ కొన్ని ప్రెస్టీజియస్ ఉంటాయని భావించే అధికారి టీఆర్ఎస్ హయాంలో తనకంటూ చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా మారారు. రేవంత్ సర్కార్లో అధికారిగా ఉంటూనే టీఆర్ఎస్ కు అనుకూలంగా మెదులుతున్నారు అని చర్చ నడుస్తోంది. దీంతో ఆమె వ్యవహార శైలిపై సీఎం గుస్సాగా ఉన్నట్లు తెలుస్తోంది.